ప్రైజ్ లో హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఇదినము దేవుడు మనతో మాట్లాడిన మాట యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునే వచ్చి తిని దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోవును. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, యోబు మరి చాలా ఆ యొక్క ఊజు దేశమందు చాలా యథార్థవంతుడు, న్యాయవంతుడు, భక్తి గలవాడు. అయినప్పటికీ యోబుకి ఒకానొక నాడు భయంకరమైన శ్రమలు. మరి ఎలాంటి శ్రమలు అంటే మరి ఇక భూమి మీద ఏ మనుషునికి లేని శ్రమలు కలిగినప్పుడు మరి స్నేహితులు, సొంత భార్య మరి దేవుణ్ణి వదిలేయమని చెప్పినప్పుడు మరి యోబు అయితే మరి ఈ యొక్క మాట మాట్లాడి ఉన్నాడండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు కొరికించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని మరలా అక్కడికి దిగంబరినే వెళ్ళుదునని మరి తెలియజేసి ఉన్నాడండి. సహోదరి సహోదరులారా, మరి ఎంత దేవుని మీద మరి ప్రేమ గలవాడండి, ఎంత నమ్మకమైన వాడు. అనేక మారులు ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, మనం ప్రార్థన చేసిన జవాబు రాలేనప్పుడు, మరి మరి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేక మారులు దేవుని సన్నిధిని విడిచిపోయి దేవునికి ప్రార్థించక, దేవుని ఆరాధనకి వెళ్ళక దేవునికి విరోధంగా మనం బ్రతుకువారిగా ఉంటామండి. ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు దేవుని సన్నిధిలో మనం వచ్చి సాక్ష్యం చెప్పుకునే వారిగా ఉంటాము. మరి దేవుడు ఆశీర్వదించకుండా, మన ప్రార్థన ఆలకించకుండా, శ్రమ వెంబడి శ్రమ, శోధన వెంబడి శోధన కలిగినప్పుడు మనము ఏమనుకుంటామంటే, ఎందుకు నా దేవుడు ఈ రీతిగా చేసి ఉన్నాడు, ఆ రీతిగా చేసి ఉన్నాడని మరి దేవుని మీద సొనుక్కునే వారిగా ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలకు కూడా వారికి ఆహారం కలిగినప్పుడు దేవుడు మన్నాను మరి కురిపించినప్పుడు మన్నా భుజించి తృప్తి పొందేవారు. ఆహారం లేనప్పుడు మరి ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి మమ్మల్ని తీసుకుని వచ్చి ఉన్నావని మోషే మీద సొనుక్కునేవారుగా ఉండేవారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద మనుషులమైన వారము అందరము కూడా మరి ఆ స్థితిలో ఉన్నవారమే. అయితే యోబు తన నీతిని, తన యథార్థతను ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి వదిలిపెట్టలేదండి. మరి తనకిచ్చిన సర్వం కోల్పోయాడండి. తన భార్య తప్ప సర్వాన్ని కోల్పోయినప్పటికీ కూడా మరి దేవుని యందు నమ్మకంగా, మరి సొంత భార్య అయినా మరి తన భార్య మాట చెప్పినా కానీ భార్య మాట వినకుండా, మరి ప్రజలు, స్నేహితులు ఎవరి మాటలు వినకుండా యోబు దేవుని కొరకు నమ్మకంగా, యథార్థంగా, నీతిగా, నేను దిగంబరిగా నా తల్లి గర్భంలో ఏ రీతిగా వచ్చి ఉన్నానో ఆ రీతిగా నేను వెళ్ళిపోదునని వాగ్దానం ఇచ్చి ఉన్నాడండి. మరి ప్రియ సహోదరి సహోదరులారా, యోబు వంటి విశ్వాసము, యోబు వంటి యథార్థత, యోబు వంటి మరి నిరీక్షణ కలిగిన వారుగా మనం జీవించాలి. మరి శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు దేవుని మీద సొనుక్కునే వారుగా ఉంటే, శ్రమలో మనం కృంగిపోతే చేత కాని వారమని దేవుని వాక్యం సెలవిచ్చి ఉన్నది. శ్రమలో మనం కృంగిపోకూడదండి, శోధన యందు మనం కృంగిపోకూడదు. ఇది నా మేలు కొరకే, అంతా నా మేలుకే దేవుడు నన్ను ఆశీర్వదించి ఉన్నాడు, ఇది కీడు వెనుక మేలు దాచించున్నాడని మనం ధైర్యంతో దేవుని వెతుకువారుగా ఉందాం. దేవుని యందు నిరీక్షణ, యథార్థత వదలక యోబు వలె జీవిద్దాం. అట్టి వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవా సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తిన నోట నుండెను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తిన నోట నుండెను.
అంతా నా మేలకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండే. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.